ఓకే, గుడ్ మార్నింగ్. స్టార్ట్ చేద్దామా? 2 minutes చూద్దామా? గుడ్ మార్నింగ్ సార్. అరవింద్, కరిష్మా ఉన్నావా? ఎస్ సార్, ఎస్ సార్. స్టార్ట్ చేసేద్దామా అంటున్నాను. చేసేయండి సార్. సో యాక్చువల్గా మొన్న బ్లాక్ షూల్స్ ఆప్షన్ ప్రైసింగ్ మోడల్ స్టార్ట్ చేసాము, బట్ మధ్యలో చిన్న క్యాలిక్యులేషన్ దానివల్ల ఆఫ్ చేసాం కదా. ఈరోజు 2 ప్రాబ్లమ్స్ చేద్దాము. ఒకటి, మనకి బ్లాక్ షూల్స్ మోడల్ కానీ బైనామియల్ మోడల్ కానీ కాల్ ఆప్షన్ యొక్క రేట్ కానీ పుట్ ఆప్షన్ యొక్క రేట్ కానీ తెలుసుకోవడానికి క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఈ ప్రైస్ కన్నా మార్కెట్లో ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ప్రైస్ అది కాల్ ఆప్షన్ కావచ్చు, పుట్ ఆప్షన్ కావచ్చు, ఒక రేట్ వస్తుంది. దానికన్నా మార్కెట్లో ఎక్కువ ఉందంటే దాని అర్థం ఏంటంటే బయ్యర్స్ అందరూ కూడా ఎక్కువ ఉన్నా సరే కొనడానికి ఇష్టపడుతున్నారు అన్నమాట. దట్ ఈస్ వాట్ ది అనాలిసిస్. బట్ యాక్చువల్గా థియరిటికల్గా ఏం చెప్తామంటే మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన ప్రైస్ వచ్చి 5 అనుకోండి, మార్కెట్లో ఉన్న రేటు 8 అనుకోండి. సో మనం అనుకున్న దానికన్నా ఎక్కువలో ఉంది కాబట్టి సెల్లింగ్కి వెళ్ళండి అనేది మనం సజెషన్ ఇస్తాం. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఫర్ సెల్లింగ్. ఎందుకంటే బయ్యర్స్ ఆర్ రెడీ టు బై ఈవెన్ అట్ ద రేట్ ఆఫ్ 6, 7 and 8. సో బయ్యర్స్ 8 దగ్గర కొంటున్నారు అంటే ఏంటంటే కొంచెం ఏదో మూమెంటం వచ్చింది అనమాట దానికి. సో కాబట్టి ఏంటంటే థియరిటికల్గా మనం నేర్చుకున్నదే ప్రాక్టికల్గా ప్రతిసారి కాదు. బట్ మనం ఇక్కడ ఏం చెప్తామంటే ఒకవేళ థియరిటికల్ ప్రైస్ కన్నా మార్కెట్లో ఇంకా తక్కువలో దొరుకుతుంది అనుకోండి, గో ఫర్ బై అంటాం. అంటే మీరు క్యాలిక్యులేట్ చేశారండి. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నాను, బీపీసీఎల్ అన్న షేర్ వచ్చి అదే దాని యొక్క షేర్స్ గురించి చెప్తున్నాను, ఆప్షన్ గురించి చెప్తాను. కానీ అది 400 నుంచి 300 వచ్చేస్తుంది. బీపీసీఎల్ అన్న షేరు 400 నుంచి 300 వచ్చేస్తుంది. అప్పుడు దాని అర్థం ఏంటి? దాని యొక్క మీరు దాన్ని ఏమంటాము, ఆర్ఎస్ఐ ఇవన్నీ చూస్తే బాగా తక్కువ ఉంటుంది, ఓవర్ సోల్డ్ పొజిషన్ అని చూపిస్తుంది. 400 నుంచి 300 వచ్చిన తర్వాత అందరూ బాగా అమ్మేశారు కాబట్టి 300 దగ్గర బై చేయండి అని ఇండికేషన్ వస్తుంది. టెక్నికల్ ఇండికేటర్స్ కూడా ఓవర్ సోల్డ్ పొజిషన్ అయిపోయింది కాబట్టి కొన్ని ఇండికేటర్స్ బై సిగ్నల్ ఇస్తాయి. దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ ద రైట్ లెవెల్ ఫర్ ఎంట్రీ. 400 నుంచి 300కి వచ్చిందంటే 300 నుంచి 100కి వచ్చేయడానికి పెద్ద ఎక్కువ టైం పట్టదండి. ఫస్ట్ బ్రేక్ అవడానికి టైం పడుతుంది, కానీ 300 నుంచి బ్రేక్ అయిందంటే నేను మళ్ళీ 150s కనిపిస్తుంది. సో టాటా మోటార్స్ అన్న షేర్ నాకు తెలిసి 440s అరౌండ్ ఉండేది. ఫస్ట్ కరోనాకు వచ్చేసరికి అది 70 రూపాయలు అయిపోయింది. అంటే ఏంటి, 400 200 అయిన తర్వాత ఎవరైనా అరే టాటా మోటార్స్ పెద్ద కంపెనీ కదా, బాగా తగ్గింది, ఓవర్ సోల్డ్ అయిపోయింది, సో ఇక్కడ ఎంట్రీ తీసుకుందామా అనుకుంటాం. కానీ అక్కడ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైంది, 200 నుంచి మళ్ళీ 70కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే అబౌవ్ 400 ఉంది. కంప్లీట్లీ రికవర్డ్ అనమాట. బట్ ఏంటంటే మనం అట్లా మనం అనుకున్న దానికి మార్కెట్లో ఉన్న రేటు డిఫరెన్స్ ఉన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంది. మనం అనుకున్న దానికన్నా మనం క్యాలిక్యులేట్ చేసిన దానికన్నా మార్కెట్లో ఉన్నది ఎక్కువ ఉంది కాబట్టి దాని అర్థం ఏంటంటే బయ్యర్స్ ఆర్ రెడీ టు బై ఎట్ హయ్యర్ లెవెల్స్. మనం అనుకున్న దానికన్నా తక్కువ ఉంది అంటే సెల్లర్స్ ఆర్ రెడీ టు సెల్ ఈవెన్ అట్ ద లో ప్రైసెస్. ఎంత తగ్గినా అమ్మేస్తున్నారంటే దాని అర్థం ఏంటి, ఇంకా తగ్గిపోద్దని దాని అర్థం. బాగా ప్యానిక్లో ఉందన్నమాట స్టాక్. అంతేగాని మనం క్యాలిక్యులేట్ చేస్తే 10 వచ్చింది, మార్కెట్లో 15 ఉంది కాబట్టి సెల్ చేసేద్దాం, మనం క్యాలిక్యులేట్ చేస్తే 10 వచ్చింది, మార్కెట్లో 2 రూపీస్ ఉంది కాబట్టి బై చేద్దాం అంటే 10 రూపాయల్లో ఉన్నది 2 రూపాయలకి వచ్చేస్తే బై చేయడం అని కాదు. 2 విల్ బికమ్ 0 ఆర్ 0.05 పైస్. సో ఇట్లా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో కాల్ ఆప్షన్ వాల్యూ కానీ పుట్ ఆప్షన్ వాల్యూ కానీ మార్కెట్ వాల్యూలో చూసుకునే ముందు మనం థియరిటికల్గా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ దేర్ ఆర్ 2 మెథడ్స్. బ్లాక్ షూల్స్ ఆప్షన్ ప్రైసింగ్ మోడల్ అంటాం దీన్ని. ముగ్గురు, బ్లాక్ షూల్స్, మెర్టన్, ముగ్గురు అండి వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని డిరైవ్ చేశారనమాట. సో బ్లాక్ షూల్స్ ఆప్షన్ ఎక్కువగా బిఎస్ బ్లాక్ షూల్స్ ఆప్షన్ ప్రైసింగ్ మోడల్ అంటారు. ఎక్కువగా ఈ మెర్టన్ అన్న పాపం పేరు అలవాట్లో ఎక్కువగా మర్చిపోతూ ఉంటారు. బట్ 3 కంట్రిబ్యూటర్స్ ఫర్ దిస్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, పుట్ ఆప్షన్ ఎప్పుడైనా తెలుసుకోమని అడిగినప్పుడు దానికి సెపరేట్ ఫార్ములా, సెపరేట్ స్ట్రక్చర్ ఉంటుందండి. దానివల్ల కన్ఫ్యూజ్ అవుతారు మీరు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే
ఇన్ కేస్ పుట్ ఆప్షన్ కట్టమన్నా కాల్ ఆప్షన్ కట్టేయండి. పుట్ కాల్ ప్యారిటీ రిలేషన్ ద్వారా పుట్ వాల్యూ ఏంటో తెలుసుకోండి, అది ఈజీ. ఓకే, ఇక్కడ కాల్ ఆప్షన్ వాల్యూ మనం చూస్తే ఫార్ములా ఏంటంటే ఇక్కడ spot price multiplied by normal value of D1 minus strike price into e to the power of minus RT multiplied by normal value of D2, అంటే నథింగ్ బట్ ది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ ఆఫ్ D2 అనమాట. అంటే ఈ నార్మల్ వాల్యూస్ తెలుసుకుంటాం, అంటే వాటి యొక్క డెల్టా వాల్యూస్ తెలుసుకుంటాం అన్నమాట. అంటే స్పాట్ ప్రైస్లో వచ్చే చేంజ్ దాని యొక్క ఇంపాక్ట్ ఆప్షన్ ప్రీమియం మీద ఎంత ఉంటుందో తెలుసుకోవడం కోసం ఈ యొక్క నార్మల్ వాల్యూ అనేది ఉంటుంది. యాక్చువల్ డెల్టా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెజరింగ్ ది ప్రీమియం. డెల్టా ఎక్కువ ఉందనుకోండి అసలు ఆప్షన్ ఎలా పరిగెడుతుంది అంటే శతాబ్ది ఎక్స్ప్రెస్లో పరిగెడుతుంది. డెల్టా తక్కువ ఉందనుకోండి మన ఆంధ్రా బ్యాంక్ షేర్ లాగా కథలు అక్కడే ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అయినా సరే. సో ఏంటంటే డెల్టా ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ అనమాట ఆప్షన్స్కి ఎక్కువ కూడా. ఈ డెల్టా వాల్యూ అనేది ఇన్ ద మనీ ఆప్షన్స్కి చాలా హెవీగా ఉంటుంది, ఎట్ ద మనీ వాటికి కూడా ఉంటుంది, బట్ అవుట్ ఆఫ్ ద మనీకి డెల్టా వాల్యూ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో కాల్ ఆప్షన్ ఎలా మెజర్ చేస్తామంటే ఫార్ములా చూసారు కదా, C is equal to S into N of D1 minus K into e to the power of minus RT into N of D2. మరి D1 కావాలంటే ఫార్ములా ఏంటంటే న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ స్పాట్ బై స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ఆర్ ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 2 మల్టిప్లైడ్ బై టీ టోటల్ డివైడెడ్ బై సిగ్మా రూట్ టీ. ఓకే, ఫస్ట్ D1 కడతాము, D2 ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ రెండు వచ్చిన తర్వాత మనం కాల్ ఆప్షన్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ప్రాబ్లంకి వెళ్దాం. ఎస్ అంటే స్పాట్ ప్రైస్, కే అంటే స్ట్రైక్ ప్రైస్, ఆర్ అంటే ఇంట్రెస్ట్ రేటు, టీ అంటే టైమ్ టు ఎక్స్పైరీ, D1 D2 అంటే డెల్టా వాల్యూస్ ఆఫ్ ది ఆప్షన్ ఆర్ నార్మల్ వాల్యూస్ ఆఫ్ ది ఆప్షన్ అనొచ్చు మనం. సిగ్మా నోన్ ఫర్ వాలటాలిటీ. సరే, ప్రాబ్లం ఏమిటో చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు ఏ మార్కెట్ పార్టిసిపెంట్ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ యూరోపియన్ కాల్ ఆప్షన్ యాజ్ పర్ ది బిఎస్ ఫార్ములా, బ్లాక్ షూస్ ఆప్షన్ ప్రైసింగ్ ఫార్ములా. ఇక్కడ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, అక్కడ యూరోపియన్ కాల్ అని అడిగిన, అమెరికన్ కాల్ అడిగిన, ఇండియన్ కాల్ అడిగిన ఫార్ములా మాత్రం అదే యూజ్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే యూరోపియన్ కాల్స్ అన్నవి ఏంటంటే వన్స్ బై చేసిన తర్వాత మనం అమ్మాలి అంటే ఎక్స్పైరీ దాకా వెయిట్ చేయాలి, మధ్యలో అమ్మడానికి లేదు. అమెరికన్ ఆప్షన్స్ అంటే మనకు కొన్న వెంటనే పెరిగిన వెంటనే అమ్ముకోవచ్చు అనమాట. ఎనీ టైం, ఎనీ డే, ఎనీ టైం బిఫోర్ ది ఎక్స్పైరీ కూడా మనం చేయొచ్చు. ఇండియాలో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఎక్కువగా మీరు చూస్తే అన్నీ కూడా అమెరికన్ స్టైలే, కొన్న వెంటనే అమ్మేసుకోవచ్చు. బట్ సింబల్ మాత్రం సిఈ కాల్ యూరోపియన్, పుట్ యూరోపియన్ అని ఉంటుంది. బట్ స్టైల్ అంతా కూడా అమెరికన్ స్టైల్ అనమాట. సింబల్ మాత్రం అట్లా యూజ్ చేస్తూ ఉంటారు. సో మీరు అమెరికన్ ఆప్షన్ చెప్పలేదు కదా అనుకోకండి, ఏదడిగినా ఫార్ములా అయితే ఇదే. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే స్పాట్ ప్రైస్ వచ్చి 1120, ఎక్సర్సైజ్ ప్రైస్ వచ్చి 1100. అంతే అంటున్నాను కదా. ఎక్సర్సైజ్ ప్రైస్ అంటే దాని అర్థం ఏంటంటే మనం యాక్చువల్గా లాస్ట్ రోజు అమ్మే రేటుని ఎక్సర్సైజ్ ప్రైస్ అంటాం, కానీ యాక్చువల్గా ఇక్కడ స్ట్రైక్ ప్రైస్గానే కన్సిడర్ చేయండి దాన్ని, ఎందుకంటే ముందు ముందు మనకి ఇబ్బంది అవుతుంది. సో ఎక్సర్సైజ్ ప్రైస్ అడిగినా స్ట్రైక్ ప్రైస్ అడిగినా మీరు స్ట్రైక్ ప్రైస్ అనేది తీసుకోండి. సో స్పాట్, స్ట్రైక్, షార్ట్ టర్మ్ రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ 10% తీసుకున్నాడు పెర్ యానము. టైం రిమైనింగ్ ఫర్ ఎక్స్పైరేషన్ 1 month ఉంది. ఇంకా వాలటాలిటీ వచ్చి 20%. ఓకే, ఈ వాల్యూస్ని మనం సింబల్స్గా రాసుకుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1120, కే ఈజ్ ఈక్వల్ టు 1100, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10%, టీ ఈజ్ ఈక్వల్ టు 1 month, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 20%. సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా ఏం చేస్తామండి, వీ ట్రై టు అప్టైన్ D1 వాల్యూ కట్టాలి. ఫస్ట్ ఫార్ములాకి వెళ్ళే ముందు D1 వాల్యూ కట్టాలి. D1కి ఫార్ములా ఏంటి, న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ ఎస్ బై కే ప్లస్ ఆర్ ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 2 మల్టిప్లైడ్ బై టీ హోల్ డివైడెడ్ బై సిగ్మా రూట్ టీ. ఫార్ములా ఇదే కదా, ఇచ్చేద్దాం. ఓకే,
సింప్లిఫై చేద్దాం. T1 is equal to ln ఆఫ్ స్పాట్ ఎంతండి 1120 డివైడెడ్ బై 1100 ప్లస్ ఆర్ వాల్యూ వచ్చి 0.10 ప్లస్ సిగ్మా స్క్వేర్ అంటే 0.20 స్క్వేర్ కదా, దీన్ని స్క్వేర్ చేసుకోవాలి బై 2 బ్రాకెట్ క్లోజ్ అయింది మల్టిప్లైడ్ బై టీ. ఓకే, టైం అంటే అంతా 1 మంత్ కదా, సో మనం ఏం చేద్దామంటే ఇంటూ టీ కాబట్టి ఇంటూ 1/12 అనమాట. సో ఈ మొత్తానికి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఇది చేయాలి, సిగ్మా ఇంటూ రూట్ టీ అనమాట. ఇంటూ రూట్ టీ అంటే ఒకసారి కాపీ చేద్దాం. is equal to 1 divided by 12 అండి. లైన్ తీసుకుందాం. ఓకే, ఇది సింప్లిఫై చేద్దాం. D1 ఈజ్ ln ఆఫ్ 1120 బై 1100 అంటే ఎంత అవుతుంది? మీ క్యాషియల్ ln అని సింబల్ ఉంటుందండి. 1120 డివైడెడ్ బై 1100 చేస్తే స్మాల్ లెటర్ అండి, క్యాపిటల్ కాదు. సరే, చూద్దాం ఎంత వచ్చిందంటే ఎల్ఎన్ అన్నది 0.0180 వచ్చింది. ప్లస్ నెక్స్ట్ మనకి ఎంత ఉంది, నెక్స్ట్ వాల్యూ ఎంత అంటే 0.2 స్క్వేర్ బై 2 చేయాలి. 0.2 స్క్వేర్ డివైడెడ్ బై 2, దానికి మళ్ళీ మనం 0.10 యాడ్ చేయాలి. చేస్తే ఎంత వచ్చిందంటే 0.12 వచ్చిందండి ఇది. అండ్ దిస్ ఈస్ మల్టిప్లైడ్ బై 1/12 కదా, 1 డివైడెడ్ బై 12 ఎంత, ఇది 0.0833 వచ్చిందండి. బ్రాకెట్ క్లోజ్. ఇది పైన కింద చూద్దాం, డినామినేటర్ ఎలా వచ్చిందో చూద్దాం. సిగ్మా రూట్ టీ కదా, అంతే. ఈ కింద ఎక్స్ట్రా చేసాం మనం, సిగ్మా ఇంటూ రూట్ టీ అంతే. ఇక్కడ కింద వాల్యూస్ చూద్దాం, ఒక లైన్ డ్రా చేద్దాం. సో 0.20 స్క్వేర్ రూట్ ఆఫ్ దానికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 డివైడెడ్ బై 12, 0.2887 వచ్చిందండి డినామినేటర్. సో ఇది ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. ఐ వాల్యూ ఎంతగా మారుతుంది, ఎలా మారుతుందంటే
0.0180. సో డినామినేటర్ చూద్దాం. డినామినేటర్ వచ్చి మనకి 0.20 into 0.2887 0.0577 వచ్చింది మనకి యాక్చువల్గా. ఓకే, మొత్తం ఫైనల్గా చేస్తే D1 ఎంత వచ్చిందంటే D1 మనకు వచ్చిన వాల్యూ వేసేద్దాం. ఫైనల్లీ వీ గాట్ 0.028 divided by 0.0577. సో ఫైనల్గా 0.4853 అండి. ఓకే, D1 వాల్యూ వచ్చిందండి, రైట్. ఇప్పుడు D2 వాల్యూ కడదాం. సో D2 ఈజ్ ఈక్వల్ టు D1 మైనస్ సిగ్మా రూట్ టీ కదా. D1 మైనస్ సిగ్మా రూట్ టీ ఫార్ములా చూద్దాం పైన. ఇదిగోండి, D2 ఈజ్ ఈక్వల్ టు D1 మైనస్ సిగ్మా రూట్ టీ. ఓకే, ఇప్పుడు ఇది చేద్దాం. D1 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదా. D1 వాల్యూ ఇప్పుడు అప్లై చేస్తాం. 0.4853 మైనస్ సిగ్మా రూట్ టీ. సిగ్మా రూట్ టీ అంటే ఆల్రెడీ ఎంత వచ్చిందండి, సిగ్మా ఇంటూ రూట్ టీ అంటే డినామినేటర్ కదా. ఇది ఈ వాల్యూ అనమాట, ఆల్రెడీ ఫైన్ చేసాం మనం. సో అదే ఇక్కడ వేస్తున్నాం. ఇప్పుడు తీసేద్దాం. మైనస్ 0.0577 0.4853 0.0577 0.4276 అండి. 0.4276 అన్నమాట. ఏంటిది, D2 వాల్యూ. ఓకే ఓకే, నౌ వీ హ్యావ్ D1 అండ్ D2 వాల్యూస్లో వచ్చేసాయి. ఈ ఒకసారి పక్కన రాసుకుందాం. D1 వచ్చింది కదా, D1 ఇక్కడ రాద్దాం. D2 ఎంత వచ్చింది, D2 కూడా నోట్ చేద్దాం. వచ్చిన వాల్యూస్ ఒకసారి క్లియర్ చేస్తున్నాను, ఎందుకంటే వీటికి ఇప్పుడు మనం నార్మల్ వాల్యూస్ ఐడెంటిఫై చేస్తాం కాబట్టి. ఇప్పుడు వీ నీడ్ n ఆఫ్ D1 అనమాట. n ఆఫ్ D1 కావాలి మనకి. అంటే n ఆఫ్ 0.4853. మీ దగ్గర క్యాష్ ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి, లేదంటే నేను ఇది కూడా చిన్న క్లిప్ మీకు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను ఈరోజు. మనకి క్యాషియోలో ఈ n ఆఫ్ 0.48 ఎలా చేయాలి అంటే, మీకు క్యాషియోలో ఏ మోడల్ నాకు తెలిసి, నా దగ్గర FX 1991 మోడల్ ఉందండి. FX 991 MS. అందులోని మనకి ఈ మామూలుగా డిజిటల్ నంబర్స్ ఉంటాయి కదా, 0 1 2 3 4 5 6 7 8 9 నంబర్స్ ఉంటాయి కదా. అక్కడ మనకి నంబర్స్లోని 3 అన్న నంబర్ దగ్గర చూస్తే దాని వెనకాల డిస్ట్రిబ్యూషన్ అన్న మాట ఉంటుందండి. డిస్ట్రిబ్యూషన్ అన్న మాట ఉంటుంది. అందుకని మనం షిఫ్ట్ పట్టుకుని నంబర్ 3 కొట్టామనుకోండి, షిఫ్ట్ పట్టుకుని 3 కొడితే మనకు అక్కడ ఏమొస్తుందంటే PQRT అని 4 ఆల్ఫాబెట్స్ వస్తాయి. P దగ్గర కింద 1 అని ఉంటుంది, 1 సెలెక్ట్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా P బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. అంటే యాక్చువల్గా ఏం చేస్తామంటే, క్యాషియోలో పెట్టిన తర్వాత షిఫ్ట్ +3 ఈ రెండు ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేయగానే మనకి ఇలా వస్తుందండి, PQR ఇట్లా వస్తాయి. ఓకే, PQRT అని వస్తాయి. ఇప్పుడు Pకి కరెస్పాండింగ్గా మనకి ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. దీనికి కరెస్పాండింగ్గా మనకి ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుందండి. సో కాబట్టి మనం 1 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు దీని తర్వాత ఏంటంటే
మనం ఏం చేయాలంటే +1 దెన్ అప్పుడు మన క్యాషువల్ ఇలా డిస్ప్లే అవుతుంది, ఇలా డిస్ప్లే అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ వాల్యూని ఎంటర్ చేస్తాం. నార్మల్ వాల్యూ మనకి ఏం కావాలి, ఇది ఉంది కదా ఎన్ఆఫ్, ఈ లోపల ఉన్నదాన్ని ఎంటర్ చేస్తాం. ఈ లోపల ఉన్న వాల్యూని ఎంటర్ చేసి బ్రాకెట్లో వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు కొట్టగానే మనకు వచ్చే వాల్యూ ఏంటో అంటే నార్మల్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఎంత వాల్యూ అండి, 0.4853 కదా. సో వీ గాట్ ద నార్మల్ వాల్యూ అంటే, అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ వాల్యూ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా మనకు వచ్చింది ఎంత అంటే 0.6863 అండి. అర్థమైంది కదా. క్యాషియోలో మనం ఏం చేస్తాం, నా దగ్గర ఉన్నది ఎఫ్ఎక్స్ 991 సిరీస్ ఎంఎస్ మోడల్ అనమాట. ఓకే, సో షిఫ్ట్ ప్లస్ త్రీ వెనకాల ఏముంటుందంటే యాక్చువల్గా మనకి చెప్పాను కదా డిస్ట్రిబ్యూషన్ అన్న మాట ఉంటుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ అన్న ఫంక్షన్ ఓపెన్ అవుతుంది షిఫ్ట్ పట్టుకుని 3 కొడితే. అందులో మనకి పీక్యూఆర్ అనేది డిస్ప్లే అవుతుంది. పీకి కరెస్పాండింగ్గా 1 ఉంటుంది. సో 1 ప్రెస్ చేస్తే ప్రాబిలిటీలోకి వెళ్తాం. ఆ ప్రాబిలిటీ ఆఫ్ అక్కడ మనకి వాల్యూ ఎంటర్ చేస్తే నార్మల్ వాల్యూ దాని వాల్యూ ఒకటే, అది మనకి 0.6863 వచ్చింది. నవ్ వీ గాట్ నార్మల్ వాల్యూ ఆఫ్ D1 వచ్చేసింది. అంటే ఎన్ ఆఫ్ D1 ఈజ్ ఈక్వల్ టు 0.6863 అండి. మరి ఇప్పుడు మనకి ఎన్ ఆఫ్ D2 కూడా కావాలి కాబట్టి ఎన్ ఆఫ్ D2 కావాలంటే ఎన్ ఆఫ్ D2, అసలు D2 వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.4276 అండి. 0.4276. సో ఇది కూడా కావాలంటే మనం ఏం చేయాలి, ప్రాబిలిటీ ఆఫ్ 0.4276 చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది అంటే 0.4276, 0.6655 అండి, 0.6655. అండ్ దిస్ ఈజ్ ఆబ్వియస్లీ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ D2. సో ఇప్పుడు మనకి ఎన్ ఆఫ్ D2 వాల్యూ కూడా వచ్చేసింది. ఇవి ఒకసారి మళ్ళీ రాసుకుందాం. సో ఎన్ ఆఫ్ D1 వాల్యూ ఎంత, ఫైనల్గా వచ్చిన ఆన్సర్ రాద్దాం. అలాగే ఎన్ ఆఫ్ D2 వాల్యూ ఎంత 0.6655. ఓకే, ఇప్పుడు నౌ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. సో ఇచ్చిన ఫార్ములాలో మనం చూసుకుంటే మనం అసలైన ఫార్ములాని చేద్దాం. ఇప్పుడు మనకి ఫార్ములాలో ఫస్ట్ కావాలంటే D1 డిరైవ్ చేయాలి, ఆ తర్వాత D2 డిరైవ్ చేయాలి. ఆ రెండు వచ్చిన తర్వాత కాల్ ఆప్షన్ వాల్యూ కట్టాలి. ఇప్పుడు అసలైన కాల్ ఆప్షన్ వాల్యూని ట్రై చేద్దాం. అసలైన కాల్ ఆప్షన్ వాల్యూని అప్లై చేసేద్దాం, సరిపోద్ది. అక్కడ దెన్ ద ప్రాబ్లమ్ ఈస్ డన్. సో ఇది ప్రాబ్లం అంటే కాల్ ఆప్షన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. స్పాట్ వాల్యూ ఎంతండి 1120 ఇంటూ నార్మల్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్ D1 0.6863 మైనస్ స్ట్రైక్ ప్రైస్ ఈస్ 1100 మల్టిప్లైడ్ బై e టు ది పవర్ ఆఫ్ మైనస్ r అంటే 0.10 ఇంటూ 1 డివైడెడ్ బై 12 అంటే 1 మంత్ కాబట్టి ఇయర్ మొత్తం చూసుకుంటే. సో ఇది మొత్తం మనకి ఏమైపోతుంది, పవర్లోకి వెళ్ళిపోతుంది. దెన్ ఇట్ ఈస్ ఆల్సో మల్టిప్లైడ్ బై, దిస్ విల్ బి మల్టిప్లైడ్ బై ఎన్ ఆఫ్ D2. ఎన్ ఆఫ్ D2 అంటే 0.6655 అండి. అండ్ దిస్ ఇస్ వాట్ అవర్ జాబ్. సింప్లిఫై చేద్దాం. సో 1120 ఇంటూ 0.6863 చేస్తే 768.6560 వచ్చింది. సరే పక్కన ఎత్తుకుందాం. నెక్స్ట్ వాల్యూ చూద్దాం. 1100 ఇంటూ ఈ వాల్యూ అప్లై చేద్దాం. e టు ది పవర్ ఆఫ్ 0.10 డివైడెడ్ బై 12, 0.9917 multiplied by 0.6655. $768.6260. నెక్స్ట్ ఇది ఎంత వచ్చిందో చూద్దాం. 1100 ఇంటూ 0.9917 ఇంటూ 0.6655, 725.9740 అండి.
సో మొత్తం చేస్తే 42.6520 వచ్చిందండి. అండ్ దిస్ ఇస్ వాట్ కాల్ వాల్యూ అండి. కాల్ వాల్యూ అంటే 42.6520 వచ్చింది. సో రౌండ్ ఫిగర్ వేసుకుందాం మనం 42.65 దట్ ఇట్ బి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఓకే, దిస్ ఇస్ వాట్ హౌ వీ డూ how we obtain call option value using Black-Scholes option pricing model. సో ఇందులో మనం చేసేది ఏంటంటే ఫస్ట్ D1 అప్టైన్ చేయాలండి, తర్వాత D2 అప్టైన్ చేయాలి. ఆ తర్వాత మనం ఏంటంటే ఆ రెండింటిని కూడా అసలైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మీరు క్యాషియోలో కొంచెం మంచి బేసిక్ మోడల్లో కూడా ఉంటుంది, 82TL లో కూడా ఉంటుంది ఈ ఆప్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు టేబుల్ వైజ్ పట్టుకెళ్తాను చేస్తానంటే మీకు ఆన్సర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని కొంచెం గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం అవుతుంది. సరే, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఇందులోనే ఇంకొక మోడల్ చిన్న ప్రాబ్లం చేసేద్దాం. కొంచెం ఇది కొంచెం ఉపయోగపడుతుంది. So obtain the call value using the following information. Sorry, ఏంటంటే ఏమిచ్చాడు అంటే pot is equal to 28, strike is equal to 30, or risk-free rate is equal to 0.06. Time remaining is equal to 3 months. Volatility is equal to 0.44 అండి. ఇది వాడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో సింప్లిఫై చేసి రాసుకుందాం, పక్కన రాసుకుందాం, ఇంకా కొంత ఈజీ అవుతుంది మనకి. ఓకే, ఇది వాడు మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఏం చేస్తామంటే అసలైన వాల్యూ ఐడెంటిఫై చేద్దాం. సో ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేద్దాం, D1 కడదాం. ఇచ్చిన దాన్ని బట్టి D1 కడదాం. సో D1 రాసుకుందాం ముందు. D1 ఒకసారి రాద్దాం. ప్రొసీడ్ విత్ D1 ఫైండ్ అవుట్ చేద్దాం డైరెక్ట్గా. సో D1 ఈజ్ ఈక్వల్ టు ln ఆఫ్ SN అండి 28, అదేమో 30. ఓకే, R వాల్యూ ఎంత 0.06 ప్లస్ సిగ్మా స్క్వేర్. సిగ్మా అంటే మనకి 0.44 స్క్వేర్ అనమాట. ఇది స్క్వేర్ చేయాలి, స్క్వేర్ బై 2 అండి. మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత మల్టిప్లైడ్ బై టైం అనమాట. టైం అంటే ఎంత 3 months కదా, 3 divided by 12. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్ వరకు మార్చుకుంటాం. ఇది మనకి న్యూమరేటర్ అనమాట. ఓకే, దీని తర్వాత డినామినేటర్ చూసుకుంటే సిగ్మా రూట్ టీ. సిగ్మా వాల్యూ 0.44 ఇంటూ రూట్ మనం తీసుకున్నాం ఇక్కడ రూట్ టీ కదా, రూట్ 3 divided by 12 అనమాట. సో ఈ మొత్తం కూడా ఒకే కలర్లో పెట్టుకున్నాం. సో ఇది న్యూమరేటర్ డినామినేటర్ కాబట్టి ఓకే, ఇది సింప్లిఫై చేద్దాం. D1 సో D1 విల్ బి, ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ ఫాస్ట్గా చేద్దాం చూడండి. ln ఆఫ్ 28 divided by 30 అంటే ఏమవుతుందంటే, అండ్ దిస్ ఈస్ మైనస్ వాల్యూ వచ్చిందండి, మైనస్ 0.0690 వచ్చిందండి ఫస్ట్ వాల్యూ. పర్వాలేదు, మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా మన దాంతో ఏమీ సంబంధం లేదు. నెక్స్ట్ వాల్యూ మనం చూసుకుంటే
0.44 డివైడెడ్ బై 2, దీనికి 0.06 యాడ్ చేయాలి, చేసాము, ఇంటూ ఈ మొత్తం చేస్తే మనకు వచ్చింది ఎంతంటే సెకండ్ హాఫ్ చూసుకుంటే 0.0392 వచ్చింది మొత్తం సెకండ్ పార్ట్ చేస్తే. ఓకే, మళ్ళీ ఒక లైన్ డ్రా చేద్దాం. న్యూమరేటర్ ఎంత వచ్చిందో చూద్దాం. డినామినేటర్ ఎంత వచ్చింది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 డివైడెడ్ బై 12, and this is into 0.44. సో 0.22 వచ్చిందండి. సో ఈ మొత్తం సింప్లిఫై చేస్తే b1 ఈజ్ ఈక్వల్ టు b1 వాల్యూ ఫైనల్గా ఎంత వచ్చింది అంటే -0.0690 plus 0.0392 total divided by 0.22. సో -0.1355 వచ్చింది. సో d1 వచ్చింది కదా, d2 పెట్టేద్దాం. d2 పెడదాం. d2 అంటే ఏంటి? d1 మైనస్ సిగ్మా రూట్ టీ. ఫార్ములా ఇది. అంటే d1 ఎంత వచ్చింది? d1 మనకు మైనస్లో వచ్చింది. d1 వచ్చి -0.1355. సిగ్మా రూట్ ఆల్రెడీ కట్టామండి. సిగ్మా రూట్ కడితేనే మనకి 0.22 వచ్చింది. 0.22. So the whole again answer will be minus 0.22 minus 0.355 వచ్చింది. ఇది d2 అన్నమాట. మనం చేసింది d2. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే n of d1 పెట్టేద్దాం. n of d1 n of ఈ మొత్తం వాల్యూ. ఓకే, n of d1 పెట్టామనుకోండి, ఈ వాల్యూ ఎంత అంటే సో -0.1355. ఈ వాల్యూ వచ్చి ఎంత వచ్చిందంటే అండి 0.4461 అనమాట. n of d1 అంటే n of d2. సో n of d2 వాల్యూ చూద్దాం. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వచ్చిందో, ఈ వాల్యూ ఎంత వచ్చిందో చూద్దాము. n of 0.3555. ఇది 3611 వచ్చిందండి. 0.3611 వచ్చింది. సో n of d1 n of d2 వచ్చేసాయి. ఈ వాల్యూస్ ఒకసారి రాసుకుందాం. ఏవైతే వచ్చాయో రాసుకుందాం. n of d1 ఎంత వచ్చింది మనకి 0.4461 వచ్చింది. n of d2 ఎంత వచ్చింది 0.3611 వచ్చింది. సో ఇప్పుడు అసలైన వాల్యూకి వెళ్ళిపోదాం. ఈ వాల్యూస్ కింద రాసుకున్న తర్వాత అసలైన ఈక్వేషన్లోకి వెళ్ళిపోదాం. అసలైన కాల్ ఆప్షన్ ఈక్వేషన్ రాద్దాం. ప్రాబ్లమ్ ఇస్ ఆల్మోస్ట్ డన్. అప్పుడు అసలైన వాల్యూస్ వేసేద్దామండి. మీకు గుర్తుందా, ప్రాబ్లంలో స్పాట్ వాల్యూ వచ్చి 28 రూపీస్ ఇచ్చాడండి. 28. n of d1 ఎంత మరి? ఇప్పుడు n of d1 ఇదిగో ఈ వాల్యూ. n of d1 ఆ వాల్యూ వేసాం. మైనస్ స్ట్రైక్ ప్లేస్ ఎంత ఇచ్చాడండి? 30 ఇచ్చాడండి. గుర్తుందా? e to the power of rt. e to the power of మైనస్ r వాల్యూ 0.06 ఇచ్చాడు. టైం వచ్చేమో వాడు 3 నెలలు ఇచ్చాడు. 3 months ఇచ్చాడు టైం, మీరు గుర్తుపెట్టుకుంటే. తర్వాత n of d1 అండి 0.3611. సో ఈ పార్ట్ అంతా పైకి వెళ్తుంది అనమాట. e to the power of మైనస్ rt అనేది ఈకి ఫంక్షన్ కాబట్టి ఇది పైకి వెళ్తుంది. సింప్లిఫై చేద్దాం.
సింప్లిఫై చేసుకున్నాం. 28 ఇంటూ 0.44 చెప్పడం ఫస్ట్. 28 ఇంటూ 0.4461 కదా. చేస్తే ఎంత వచ్చిందంటే ఫస్ట్ పార్ట్ 12.4908 వచ్చింది. మైనస్ నెక్స్ట్ 30 ఇంటూ ఈ వాల్యూ ఎంత వచ్చిందో చూద్దాం. e to the power of minus 0.06 divided by 4 కదా. అవును, ఎంత వచ్చిందంటే 0.9851 వచ్చిందంటే, అంటే e to the power of మొత్తం అంతా సింప్లిఫై చేస్తూ వచ్చిన నంబర్ అది మనకి. అలాగే 0.3611 యాస్టీస్ ఉంటుంది. ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. సో 12.4908 మైనస్ ఇది చేద్దాం. 30 ఇంటూ 0.9851 చేద్దాం. 29.5530 వచ్చింది. దీన్ని ఫర్దర్గా మళ్ళీ 0.3611తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చేద్దాం. ఈక్వల్ ఎంత వచ్చింది? 12.7908 మైనస్ ఈ 29.5530ని 36.3611తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన నెంబర్ ఏంటంటే 10.6716 అండి. ఓకే, ఇప్పుడు అందులోంచి ఈ నెంబర్ తీసేయండి. 12.7908 తీసేస్తే ఫైనల్గా మనకు వచ్చింది ఏంటంటే 2.1192 అండ్ దిస్ ఇస్ ద రిక్వైర్డ్ కాల్ వాల్యూ అంటాం. అంటే కాల్ ఆప్షన్ వాల్యూ ఇదనమాట. సో ఇంత ఫైనల్గా చేసిన అవుట్పుట్ ఏంటంటే ఇదండి. సో ఈ విధంగా మనం చేస్తాం. ఓకేనా. ఏమి ఇచ్చాడు మనకి డేటా? సింపుల్గా స్పాట్ ప్రైస్, స్ట్రైక్ ప్రైస్, రిస్క్ ఫ్రీ రేటు, టైం రిమైనింగ్, వాలటిలిటీ ఇచ్చాడు. దాని నుంచి కాల్ ఆప్షన్ వాల్యూ ఏంటో ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో కాల్ ఆప్షన్ వాల్యూకి మన ఫార్ములా తెలుసు. అది చేయాలంటే ముందు D1 కట్టాలి, D2 ఫైండ్ అవుట్ చేయాలి, నార్మల్ వాల్యూ ఆఫ్ D1, నార్మల్ వాల్యూ ఆఫ్ D2 రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండు చేశాక అసలైన వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి పుట్ వాల్యూ అడిగాడు అనుకోండి, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పుట్ కాల్ ప్యారిటీ రిలేషన్ ద్వారా సింపుల్ లైన్ ఉంది కదా, ఈ వాల్యూ అందులో వేస్తే పుట్ వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. ఫార్ములా మొత్తం రివర్స్లో రాసినట్టు ఉంటుంది పుట్ వాల్యూ కట్టమంటే. సో ఎందుకు డబల్ వర్క్ అవుతుంది కదా. సో మీరు గుర్తుపెట్టుకోండి. క్యాషియోలో మరోసారి గుర్తు చేస్తున్నాను. క్యాషియోలో ఏం చేయాలి? ప్రెస్ షిఫ్ట్ +3 బటన్ చేయాలి. మనకి ఎలా డిస్ప్లే అవుతుంది అప్పుడు? ఈ QR ఇక్కడ డిస్ప్లే అవుతాయి. పీకి కరెస్పాండింగ్ 1 ఉంటుంది. సో ప్రెస్ 1 ప్రెస్ చేయాలి. 1 ప్రెస్ చేసిన తర్వాత పీ బ్రాకెట్ ఓపెన్ అయి ఉంటుంది. అప్పుడు మీకు కావాల్సిన వాల్యూని ఎంటర్ చేయాలి. ఎంటర్ వాల్యూ, క్లోజ్ ది బ్రాకెట్, దట్స్ ఇట్. నార్మల్ వాల్యూ. ఓకే, ఈజీగానే ఉంది కదా. సో ఇలాగ మనం బ్లాక్ షూస్ ఆప్షన్ ప్రైసింగ్ మోడల్ చాలా సింపుల్గా చేస్తాం. ఈజీగానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సరేనా. సో లెట్ us మీట్ టుమారో. వీఆర్ హెడింగ్ టు యూనిట్ 4 అవుతుంది మీకు రేపు. ఇంకొకటి అరవింద్ ఉన్నారు కదా. మీరు ఏం చేస్తారంటే యాక్చువల్గా అసైన్మెంట్స్ రాసేయండి. ఒక 2 క్వశ్చన్స్ ఏవోటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఈ ప్రాబ్లమ్స్ మీకు నచ్చినవి ఏమైనా కానీ థియరీ కానీ మీకు రాని క్వశ్చన్స్ ఏమైనా ట్రై చేసి ఒక 2 క్వశ్చన్స్ అసైన్మెంట్స్ రాసేసి మొత్తం అందరూ కూడా మీ రిజిస్టర్ నెంబర్తో సేవ్ చేసి నాకు అదే మొత్తం జిప్ ఫైల్ చేసిన తర్వాత పంపించండి. అది ఓకేనా. మీకు ఫస్ట్ మినిట్ కూడా మేబీ ఒక 2-3 డేస్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ గ్యాప్లో IFMO, అలాగే బిహేవియరల్ ఫినాన్స్, అలాగే FD ముందు స్టార్ట్ చేసండి. ఈరోజు ఒక 4 షీట్స్ వచ్చేలాగా డిఫరెంట్గా రాసేయండి. అసైన్మెంట్స్ రాసేయండి. అవి సబ్మిట్ చేస్తే మళ్ళీ మిడ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ అన్ని సబ్జెక్ట్స్ రాయాలంటే మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అది ఏదో ర్యాండమ్గా మీకు నచ్చిన